నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. తెలుసుకుందాం శీర్షికలో ఈరోజు మనం అయస్కాంత ఫ్లక్స్ అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయస్కాంత ఫ్లక్స్ అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మనం అయస్కాంత ఫ్లక్స్ అంటే ఏమిటనే విషయం తెలుసుకుందాం. ఒక వస్తువును మరో వస్తువు ప్రభావితం చేసేందుకు రెండే పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్షంగా యాంత్రిక బంధాన్ని ఏర్పరచుకోవడం, రెండు అవి ప్రదర్శించే క్షేత్ర ఫలితాలు అనగా ఫీల్డ్ ఎఫెక్ట్స్ ద్వారా ప్రభావితం కావడం. మనం సైకిల్ తొక్కినా, కలం పట్టుకుని రాసినా అది యాంత్రిక బంధమే అవుతుంది. కానీ ఎక్కడో 15 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండే సూర్యుడు తన చుట్టూ భూమిని తిప్పుకునేలా ప్రభావం కలిగించడం యాంత్రిక బంధం కాదు, అది గురుత్వ క్షేత్ర ఫలితం. అలాగే ఒక అయస్కాంతం మరో అయస్కాంతాన్ని తాకకుండానే ప్రభావం చూపగలదు. ఇది అయస్కాంత క్షేత్ర బలం. యాంత్రిక బంధం లేకుండా ఒక వస్తువు మరో దానిపై ప్రభావం చూపుతుందంటే గురుత్వ, అయస్కాంత, విద్యుత్ క్షేత్రాల ప్రభావం ఉన్నట్లే. క్షేత్ర తీవ్రతను బలరేఖలు అనగా లైన్స్ ఆఫ్ ఫోర్స్ ద్వారా పరిగణిస్తారు. నిర్ణీత వైశాల్యం నుంచి నిర్దిష్ట దిశలో ప్రసరించే క్షేత్ర బలరేఖల సంఖ్యను ఆ క్షేత్రపు ఫ్లక్స్ అని అంటారు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, అయస్కాంత ఫ్లక్స్ అంటే ఏమిటో ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇదే విధంగా ప్రతిరోజు మన ఛానల్ నుంచి వెలువడుతున్నటువంటి ఈ శాస్త్రీయ పరమైనటువంటి వివరణతో కూడినటువంటి చక్కని విషయాల్ని మీరు వినాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.